గత 40 ఏళ్లుగా ప్రొద్దుటూరులోని టీచర్స్ కాలనీలో పారిశుద్ధ్య సమస్య నెలకొనింది. రాజేశ్వరి కాలనీలోనూ ఈ పరిస్థితి చోటు చేసుకుని ఉండడంతో స్థానిక ప్రజలు ఇటీవలే కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డిని కలిసి తమ సమస్యను తెలియజేశారు. ఆయన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని సంప్రదించి ఆయన సహాయ సహకారాలతో టీచర్స్ కాలనీ, రాజేశ్వరి కాలనీ అభివృద్ధికే వెంటనే నడుం కట్టారు. ఆ ప్రాంత వాసుల వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. చిన్నపాటి వర్షానికి రోడ్ల మీద నీళ్లు నిలుస్తున్నాయని, ఈ విషయాన్ని తాము ఎన్నోసార్లు ప్రజాప్రతినిధుల, అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా ఫలితం కానరాలేదని వారు వాపోవడంతో సర్పంచు శివచంద్రారెడ్డి 3 రోజుల క్రిందట ఇంజనీరు భరత్ రెడ్డిని పిలిపించి సమస్య మూలాన్ని కనుక్కున్నారు. మొడంపల్లి నుండి వచ్చే డ్రైనేజీ వాటర్ అంతా చాలా ఏళ్ల క్రిందటి నుంచి ఇబ్బందికరంగా ఉందని గ్రహించారు. దీనికి ప్రధాన కారణం ప్రధాన కాలువ అన్యాక్రాంతం కావడమేనని, దీనితో పాటు స్థానికంగా ఉన్న కాలువల మరమ్మత్తు చేయాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తించారు. ఇంజనీర్ భరత్ రెడ్డి సలహా సూచన మేరకు టీచర్స్ కాలనీలో శ్రీ రాఘవేంద్ర హైస్కూల్ దగ్గర నూతనంగా పెద్ద కాలువ నిర్మాణాన్ని ఆయన చేపట్టారు. 3 రోజుల సమయంలోనే ఆ కాలువ పనిని వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు ఆక్రమిత ప్రధాన కాలువ చుట్టూ ఉన్న ఆక్రమణాలను తొలగించే పనిలో ఆయన నిమగ్నమయ్యారు. ఎక్కడే గాని సమస్య లేకుండా ఈ చెట్లు గిట్లు మొత్తం అంతా తీసేసాయి. గతంలో 25-30 ఏళ్ల నుండి మొత్తం అన్యాక్రాంతమైనది ఇది కాలువ. నీళ్లు నిల్చకుండా నీళ్లు రావడము, ఇక్కడ స్టోరేజ్ కావడము, విపరీతమైనటువంటి గలీసి ఉన్నది. దోమలు కానీ ఏదైనా కానీ వచ్చేసి బంధువులు చూడు ఎట్లా ఏది ములాదలే. మనకు ఎంత కావాలన్నా అంత కాలువ తీసేసుకుంటే ఒక చుక్క నీళ్ళు నిలబడదు. ఈ చిన్న కాలువలో నుండి నీళ్లు ఇది మీరు కట్టించుకున్నటువంటి కాలువ. అక్కడ చిన్న కాలువ నీళ్లు పోకుండా స్టోరేజ్ అవుతున్నాయి. ఇప్పుడు పెద్దది వస్తుంది కనుక మీకు నీళ్లు ఒక చుక్క నిలబడవు, నీట్ గా ఉంటది, బాగా చాలా ఉంటది. ఆ మోరి పవలు కొట్టి ఇప్పుడు మోరి వేపిస్తా, ఇప్పుడు వేపిస్తా. ఇది చూడు, ఇప్పుడు నేను ఎన్నికితోనే వేపిస్తా. దీంతోనే ఈ నుంచి ఆది వరకు ఈ బండలు వద్దు, తీసేస్తాం, మోరీ వేస్తాం. దుర్గారావు ఇక్కడ మోరీ కట్టడానికి మోరీ ఎన్నికితోనే స్లాబ్ వేయాల. డబ్బులు లేవు, నేను వేపిస్తా. నేనైతే ఇప్పుడు ఇది మోరీ కాలువ వేపిస్తా. సిమెంట్ రోడ్డు ఇప్పుడు లేవు, కొద్ది రోజులు టైం పడుతుంది. ఈ సిమెంట్ రోడ్డు కంటే బాగుంది, వేయిస్తా. నువ్వు అడిగినావు, వేయాలి, వేస్తాం. గౌరవనీయులు సర్పంచ్ గారు మన మధ్యలో ఉండడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. టీచర్స్ కాలనీ సమస్యలు చాలా రోజుల నుంచి ఉన్నాయి. మరి రమణన్న గారితో సంప్రదించినప్పుడు దీనికి ఒక మార్గము ఏర్పాటు చేయాలన్నప్పుడు ఆ విషయం అందరం కలిసి వెళ్ళి శివచంద్రారెడ్డి అన్న గారితో చెప్పినప్పుడు చాలా రోజుల నుండి ఈ నీరు ఏ విధంగా తరలించాలి అనే దానికోసం చూస్తున్నప్పుడు ఇంజనీర్ భరత్ రెడ్డి గారు వచ్చి చూసి ఇక్కడ నుండి చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. వర్షం వస్తే టీచర్స్ కాలనీ అంతా కూడా నీళ్లు నిలబడుతున్నాయి, రోడ్లు సక్రమంగా లేవు, కాలువలు సక్రమంగా లేవు. కాబట్టి ఈ పెద్ద కాలువ వేయడం ద్వారా టీచర్స్ కాలనీకి ఎలాంటి సమస్య లేకోకుండా రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. దీనికి సహకరించినటువంటి శివచంద్రారెడ్డి గారికి, సర్పంచ్ గారికి, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారికి, మరి స్థానిక ప్రజలకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ సమస్య చాలా 35-40 ఏళ్ల నుండి ఉంది. మరి అప్పటి నుండి కూడా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందున్నటువంటి వారు చేయడం తక్కువైపోయింది పనులు. మరి ఇప్పుడు సర్పంచ్ గారితో మేమందరం, స్థానిక ప్రజలు మేమందరం కూడా స్థానిక వార్డు మెంబర్గా మేము వెళ్ళి చాలా సార్లు చెప్పడం జరిగింది.
ముందు జరిగిన సంఘటనలను బట్టి ఇప్పుడు అన్నగారు త్వరగతిన ఈ పనులు పూర్తి చేసేదానికి పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుండి కూడా ఈ పనులు పంచాయతీలో త్వరగతిన పూర్తి అవుతున్నాయి. దానికి సహకరించినటువంటి సర్పంచ్ గారికి, మరి ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి గారికి, స్థానిక ప్రజలకందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. రోజుల నుండి టీచర్స్ కాలనీ అయితేనేమి, రాజేశ్వరి కాలనీ అయితేనేమి, ఇక్కడ నుంచి దాదాపు మోడంపల్లి నుండి వచ్చేటటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా చాలా ఏళ్ళ కింద నుంచి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కాలువలు బూడిపోయి ఎవరు పట్టించుకోక, నీళ్లు రాక, చాలా వర్షాకాలం వస్తే ఇళ్లలోకి నీళ్లు ఊటలు పెరగడము, చాలా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో మా కాడికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి పంచాయతీ దగ్గరకు వచ్చి అడగడము, దానికి మేము ఎలా చేయాలా అనేది ఆలోచన చేసి ఇంజనీర్ అయినటువంటి భరత్ రెడ్డిని అందరినీ పిలిపించి ఇక్కడ నీళ్లు ఉండకూడదు, నిల్చకూడదు, ఎంత వర్షం వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే నిన్నటి దినం నుంచి ఈ కాలువ దాదాపు మీటర్ కాలువ మొదలు పెట్టాం. మోడంపల్లి నుండి వచ్చేటటువంటి నీళ్లు ఇక్కడ ఈ రాజేశ్వరన్న కాలంలో నుంచి, టీచర్స్ కాలంలో నుండి వచ్చే నీళ్లు ఇక్కడ వైట్ హౌస్లోటి, ఆ నీళ్ళన్నీ కూడా ఒక చుక్క గుడక నిల్చకుండా ప్లాన్ ప్రకారం లెవెల్ చూసి నిన్నటి దినం నుంచి స్టార్ట్ చేశాం 3 అడుగుల రోడ్డు. అది 10-15 రోజుల్లోనే ఈ కాలువ అయిపోజేస్తామని చెప్పి మీ ద్వారా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా కానీ మా దృష్టికి వచ్చి ఇది అవసరం అంటే ఖచ్చితంగా నిలబడి దగ్గరుండి పని మొదలు పెడితే పని అయిపోయినంత వరకు డే అండ్ నైట్ కష్టపడి పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఏదైనా ఇంకా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే గౌరవ పెద్దలు మన నంద్యాల వరదరాజు రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఇది చాలా అవసరం, ఇది ఖచ్చితంగా చేయాలా, ఇది చేయకపోతే ఇబ్బందిగా ఉంటుంది, మనం ఎలక్షన్లలో అయితేనేమి ఇంతకుముందు అయితేనేమి ఏదైనా కానీ మనం మాట ఇచ్చాము చేయాలనే ఉద్దేశం చెప్తే ఆయన ఖచ్చితంగా అవసరం అనే దానికి ఏ పనైనా కానీ ఎన్నుకాడాక అనేది ఆయన ఒక సందేశం. ఇట్లాంటి విషయాలకు ఆయన ఈ కొత్తపల్లె పంచాయతీలో చాలా పెద్ద పంచాయతీ, ఇది దాదాపు 20 ఊర్లు ఉన్నటువంటి పంచాయతీ. ప్రతి చాట ఎక్కడే కానీ ఈరోజు నాకు సంతోషమైనటువంటి విషయం ఏమంటే మా ఏరియాలో 2 రోజులు కానీ 3 రోజులు కానీ నీళ్లు రాలేదని ఎవరు అడగలేదు. ఈశ్వరన్న కాలనీలో చాలా రోజుల నుండి గతంలో కొంత వేసినారు, కొంత గ్యాప్ ఉన్నది. ఈ రోజుతో 6 రోడ్లు అయిపోతాయి. ఇంకా ఏదైనా కానీ రాజేశ్వరన్న కాలనీలో కూడా మేము చేయాలని చెప్పి కూడా కృతనిశ్చయితం ఉన్నాం. ఏది చేసినా డబ్బులతో కూడుకున్నటువంటి విషయము, పంచాయతీలో డబ్బులు కావాలి, దాన్ని చూసుకొని అనుకూలంగా ఆ డబ్బుకు సరిపడా అటువంటి కాకుండా అదనంగా కూడా కొంత చేస్తానే ఉన్నాం. ఏదైనా కానీ గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఉన్నారు, ఖచ్చితంగా బిల్లులు ఏమీ ఆగవని చెప్పి నేను ధైర్యంగా చేస్తున్నాను. దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతేనేమి అధికారులు అయితేనేమి నాకు సహకరించి అన్ని విధాల కృషి చేస్తున్నారు. వారి అందరికీ మీ ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజు రెడ్డి కూడా ఈ పంచాయతీ మీద ప్రత్యేక దృష్టి పెట్టినందుకు ఆయనకు ఈ పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన కొత్తపల్లి పంచాయతీ ప్రెసిడెంట్ గారికి శివచంద్రరెడ్డి అన్న గారికి మా టీచర్స్ కాలనీ ప్రజలందరము కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇప్పటి వరకు గత 40 ఏళ్ళ నుండి మా టీచర్స్ కాలనీ ఉంది, కానీ గత పాలకులు ఎవరు కూడా, మేము ఎన్నోసార్లు పోయినాము గత పాలకుల కాడికి, ఎవరు కూడా ఇంతవరకు పట్టించుకోలేదు. మా శివన్న సర్పంచ్ అయినప్పటి నుండి పంచాయతీ బాగోగులు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మా ఎమ్మెల్యే వరదరారెడ్డి గారి ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా పరుగు తీస్తుంది పంచాయతీ. ప్రత్యేకంగా దృష్టి పెట్టినాడు ఈయన పెద్ద ఆయన. కాబట్టి మాకు మురి కాలువలు బాగా ఇప్పటి నుండి బాగుపడుతున్నాయి. కాకపోతే మాకు ఆంజనేయ స్వామి రిలయన్స్ బంకు దగ్గర నుండి మాకు పప్పులపట్టి రమణ మా ఇంటి దగ్గర వరకు రోడ్డు కావాలి. ఎన్నోసార్లు గత పాలకుల్లో చెప్పినాము, ఇంతవరకు పట్టించుకోలేదు. కాకపోతే వాళ్ళు బేగపోతే నేనైనా నా సొంత డబ్బులతో వేయించుకొని అనుకుంటున్నాము. మేము మా పంచాయతీలో మంచి కింద సొంతాలు వేసుకొని మేమంతా వేసుకోవాలని అనుకుంటున్నాము. కాకపోతే అంతవరకు రాకుండా మా సర్పంచ్ గారు సెలవు తీసుకొని ఇప్పుడు వేస్తామంటున్నాడు. ఆయన తొందరగా వేయాలని ఆయన మేము కోరుకుంటున్నాము, ఆశిస్తున్నాము. కానీ ఇప్పుడు మాకు త్వరగా ఆ రోడ్డు, ముఖ్యంగా రోడ్డు
కాలువ రెడీ అవుతుంది. రోడ్డు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది త్వరగా పూర్తి చేయాలని మా సర్పంచ్ గారిని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.